శ్రీమాత్రే నమః. సుఖమహర్షి మిథిలాయాత్ర. సౌనకాది మహామునులారా, ప్రయాణానికి నిశ్చయించుకుని సుకుడు తండ్రి పాదాలకు నమస్కరించాడు. మహానుభావ, అనుమతించు, నీ మాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహ దేశాలకు వెళుతున్నాను. దండం లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడు, దండనలు లేకుండా లోకుల ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగానూ ఉంది వ్యవహారం. వెళ్ళి చూసి రావాల్సిందే. బయలుదేరుతున్నాను, అనుమతించు అని అభ్యర్థించాడు. పుత్రక, బయలుదేరు, నీకు శుభమగుగాక, దీర్ఘాయుష్యమస్తు. కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే, నా ఆశ్రమానికే రావాలి, మరెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పంచప్రాణాలు. నువ్వు కనబడకపోతే బతకలేను సుమా. జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడవే నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి. శుకుడు మరొకసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపు దూసుకుపోయాడు.